Yes. Hello everyone. ఇవాళ మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ లో ఒక న్యూ డాక్యుమెంట్ ను మనము ఎలా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ పైన మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఇందులో ఒకసారి మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, హౌ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఓకే, సో ఇక్కడ మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే ద డాక్యుమెంట్ టు క్రియేట్ ఇన్ ఎంఎస్ వర్డ్ యూజింగ్ టూ వేస్. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ను మనం టూ వేస్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ బ్లాంక్ డాక్యుమెంట్. అనదర్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు టెంప్లెట్ అని ఉంది. ఓకే, సో బ్లాంక్ డాక్యుమెంట్, అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టెంప్లెట్ అనేసి చెప్పేసి ఉంది. సో దీస్ ఆర్ ద యాక్చువల్గా మనకి ఏంటంటే టూ వేస్లో క్రియేట్ చేసుకుంటాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈస్ బ్లాంక్ డాక్యుమెంట్? బ్లాంక్ డాక్యుమెంట్ అంటే ఏంటిది ఇక్కడ? ఓకే, టు క్రియేట్ ఎంటీ పేజ్ లేదా క్రియేట్ బ్లాంక్ పేజ్ డాక్యుమెంట్, ఒక బ్లాంక్ పేజ్ డాక్యుమెంట్ను క్రియేట్ చేయడం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ బ్లాంక్ డాక్యుమెంట్. మరి టెంప్లెట్ ఏం చేస్తుంది అంటే టు క్రియేట్ డాక్యుమెంట్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఫార్మాట్ లేదా కొన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఇలా టూ వేస్లో మనము ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే వీటిని నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాంక్ డాక్యుమెంట్ అంటే ఏంటిది, టెంప్లెట్ అంటే ఏంటిది. సో ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేసుకుందాం. రైట్ ఓపెనింగ్. రైట్ నౌ ఇక్కడ మనకు ఎంఎస్ వర్డ్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఇస్ ఎంఎస్ వర్డ్ లోగో. సో దీస్ ఆర్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అంటే రైట్ నౌ ఇక్కడ మీకు ఏంటిదంటే ఎలాంటి వర్క్ ఏరియా అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో లేదు. ఎలాంటి వర్క్ ఏరియా మనకి ఇక్కడ అవైలబుల్లో లేదు. అయితే మనం ఒక న్యూ వర్క్ ఏరియా, ఏదైనా ఒక వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ చేయాలి అంటే ఒక డాక్యుమెంట్ అంటే ఒక వర్క్ ఏరియా అనేది మనకు కావాలి. సో ఆ వర్క్ ఏరియా క్రియేషనే ఇక్కడ మనకు టూ వేస్లో జరుగుతుందని చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్లాంక్ డాక్యుమెంట్. సో ఇక్కడ మీరు ఫైల్ మెనూ మీద క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. జస్ట్ క్లిక్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద బ్లాంక్ డాక్యుమెంట్. టోటల్గా మనకి ఇది ఏంటిదంటే బ్లాంక్ డాక్యుమెంట్ అవుతుంది. ఫర్దర్గా ఇక్కడ మనకు అనదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వెల్కమ్ టు వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇన్సర్ట్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ కంటెంట్ అని ఇలా కొన్ని ఎగ్జిస్టెడ్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని టెంప్లెట్ డాక్యుమెంట్స్ అంటారు. వీటన్నిటి టెంప్లెట్ డాక్యుమెంట్. కావాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మోర్ టెంప్లెట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఈ మోర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయడం జరుగుతుందో ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఫార్మాట్స్. కొన్ని డిఫాల్ట్గా ఉండే డాక్యుమెంట్ రిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనము డాక్యుమెంట్స్ చాలా తక్కువ టైంలో క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇందులో మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రకరకాల డాక్యుమెంట్స్, బిజినెసెస్ అని, కార్డ్స్ అని, ఫ్లయర్స్ అని, లెటర్స్ అని, ఎడ్యుకేషన్ అని, రిజ్యూమ్స్ అండ్ కవర్ లెటర్స్ అని, ఓకే, హాలిడే అని, ఇలా వేరియస్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ అనేటివి ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లయర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్లయర్ రిలవెంట్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ రెజ్యూమ్స్ అనేవి తీసుకున్నట్లయితే రెజ్యూమ్స్ అండ్ కవర్ లెటర్ రిలవెంట్ టు దట్. సో వాటి రిలవెంట్గా మనకు డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇలా మీకు బ్లాంక్ అండ్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా బ్లాంక్ మీద క్లిక్ చేయగానే కంప్లీట్గా మనకు ఒక ఎంటీ పేజ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్లో, ఓకే, ఈ ప్లేస్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జస్ట్ పేజ్ 1 ఆఫ్ 1 అంది. అంటే టోటల్గా పేజెస్ 1 ఉంది. ప్రజెంట్గా వర్క్ చేస్తున్నది కూడా 1లో అని చూపిస్తాం. సో ఇన్ కేస్ మనకు నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే పేజెస్ అనేటివి ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది.
బై డిఫాల్ట్ గా బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఉంది. అంటే బ్లాంక్ డాక్యుమెంట్ ని యూజ్ చేసి మనం ఏం చేయడం పాసిబుల్ అవుతుంది? టు క్రియేట్ కస్టమ్ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్. అంటే మనకు కావాల్సిన కస్టమ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ పర్పస్ ఆఫ్ దట్. ఏదైనా మన ఓన్ గా ఒక డాక్యుమెంట్ అనేది మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవడానికి ఈ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అయితే ఈ బ్లాంక్ డాక్యుమెంట్ లో మనం క్రియేట్ చేసే కస్టమ్ డాక్యుమెంట్స్ కొన్ని మార్జిన్స్, పేజీ సెట్టింగ్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి నేను ఫర్దర్ సెషన్లో చెప్తాను. పేజీ సెటప్ అంటే డాక్యుమెంట్ యొక్క ప్రాపర్ పేజ్ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది ఒక అనదర్ టాపిక్. సో ఐ విల్ డిస్కస్ లేటర్. సో ఇది బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేషన్. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను ఇక్కడ ఫైల్ మెనూ క్లిక్ చేసి టెంప్లెట్ ను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిస్టెడ్ ఇక్కడ కావాలంటే ఇక్కడ మీరు న్యూ అనే ఆప్షన్ ఉంది. న్యూ మీద మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాంక్ ఉన్నది, తర్వాత టెంప్లెట్స్. సో సింపుల్ గా ఇందులో మీరు ఎలాంటి టెంప్లెట్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఒక ఇన్వాయిస్ తీసుకున్నాను. జస్ట్ అబ్జర్వ్ ఇట్. సో ఇక్కడ మనకు ఇన్వాయిస్ డాక్యుమెంట్ అనేది ఒకటి. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ ఇన్వాయిస్. దీని మీద మనము డైరెక్ట్ గా క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద ఫార్మాట్. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఈ క్రియేట్ మీద మనం క్లిక్ చేయగానే సో డౌన్లోడ్ అయ్యేసి మన సిస్టంలోకి రావడం జరుగుతుంది. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు క్లిక్ ఇట్, క్రియేట్. ఇన్వాయిస్ క్రియేట్ అయింది. మన యొక్క కంపెనీ నేము, ఓకే, స్ట్రీట్ అడ్రస్, సిటీ, జిప్, పిన్ కోడ్, ఫోన్ నంబర్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు క్లియర్గా అవైలబుల్లో ఉంటాయి. వీటిని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా ఏం తీసుకుంటున్నాను, G1 IT. ఓకే, సో ఇక్కడ క్రియేటివ్ టెక్ పార్ట్నర్. సో స్ట్రీట్ అడ్రస్. సో ఇక్కడ మనము స్ట్రీట్ అడ్రస్, సిటీ ఇవన్నీ ఎంటర్ చేయొచ్చు. సో సింపుల్గా జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ ఇట్, దిల్షుక్ నగర్. సో ఇక్కడ సిటీ వచ్చేసి మనకు హైదరాబాద్. సో తర్వాత మనం ఫోన్ నంబర్ ఇలాంటివన్నీ, ఫ్యాక్స్, ఫోన్ నంబర్, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. 2 రెసిపియంట్ నేము, కంపెనీ నేము, స్ట్రీట్, జిప్, ఫోన్. సో ఇలా మనం ప్రతి డీటెయిల్స్, ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ కూడా ఉందన్నమాట. షిప్ టు అడ్రస్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇలా చాలా సింపుల్ గా మీరు ఏంటిదంటే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ లైక్ డాక్యుమెంట్. అంటే మనకు ఎగ్జిస్టెడ్ గా ఉన్న టెంప్లెట్ ఫార్మాట్ ని యూస్ చేసుకొని ఒక ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇన్వాయిస్ నెంబర్ 100, డేట్. సో ఏ డేట్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందో జస్ట్ స్పెసిఫై ద డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే మనకు 04, ఓకే, 08/26. సో ఈ విధంగా మీరు సింపుల్ గా టెంప్లెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ways to create a document in MS Word. Blank document, another one template. సో బ్లాంక్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేసి కస్టమ్ ఫార్మాట్ లో మనము ఒక డాక్యుమెంట్ లో వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ అనేటివి ఎగ్జిస్టెడ్ గా డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనము డాక్యుమెంట్ ను చాలా సింపుల్ వేలో చాలా తక్కువ టైంలో క్రియేట్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. రైట్? థ్యాంక్ యూ.